ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెల్కమ్ బ్యాక్ టు డిసైపుల్ టాక్స్ అన్న. ఈ దినాన మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకునే అంశం ఏంటిదంటే, క్రైస్తవ సమాజంలో కావచ్చు లేదా సార్వత్రిక సంఘంలో 3 విభాగాలకు సంబంధించిన ప్రజలను మనం చూస్తామన్న. అందులో మొదటిది క్రైస్తవులు, తర్వాత విశ్వాసులు, తర్వాత శిష్యులు. దీని గురించి బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్పందన ఏంటి, లేదా మీరు మినిస్ట్రీలో వీటిని గురించిన అవగాహన ఈ దినాన మేము చర్చించాలని ఆశిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ మీరు అడిగినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు మరియు విశ్వాసులు మరియు శిష్యులు దాని గురించి. కనుక క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలామంది ఈ రోజుల్లో ఫస్ట్ మీరు ఎవరు అని అడిగితే ఫస్ట్ చెప్పేటువంటి మాట ఏంటంటే మేము క్రైస్తవులు అంటారు. అంటే ఇంగ్లీష్లో అయితే క్రిస్టియన్స్ అని చెప్పేస్తారు. చాలామంది తమ సాక్ష్యాల్లో కూడా ఏమని చెప్తుంటే వీఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ ఆర్ బై బర్త్ నుంచి క్రిస్టియన్స్ అని చెప్తారు. కానీ వాక్య ఆధారితంగా మనం కానీ చూడగలిగినట్లయితే ఇది చాలా లోతైనటువంటి మాట. దేవుడు మనల్ని అయితే క్రైస్తవులని పిలవడం లేదు, దేవుడు మనల్ని విశ్వాసులని పిలవడం లేదు. దేవుడు పిలుస్తున్నటువంటి పేరు వేరుంది, దేవుడు మనకిచ్చినటువంటి పేరు వేరుగా ఉంది. అయితే మనము ఈ లోకంలో మనం ఏం చెప్పుకుంటామంటే, ఎవరన్నా అడిగి మీరు బాబు మీరు ఎవరు, ఏమండి మీరు ఎవరు అంటే మేము క్రైస్తవులు అండి అని చెప్తారు. అవును, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారంటే నేను క్రిస్టియన్ అండి అని అంటారు. కానీ బైబిల్ ఆధారితంగా మనం చూసుకుంటే, నేను బయట వాటి గురించి మాట్లాడాను, బైబిల్ ఆధారితంగా మనం కానీ చూసుకున్నట్లయితే దీన్ని బైబిల్లో ప్రస్తావించినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఏంటి అంటే, మీరు అపోస్తుల కార్యము 11వ అధ్యాయం ఒకసారి తీసుకుంటారా? 11వ అధ్యాయము 26వ వచనం. ఓకే, నేను చదువుతాను. చదువు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఏమని చెప్తుంది అక్కడ? 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. వాళ్ళు ఏమంటున్నారు? కలిసి అంతియోకులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారు. అప్పుడు దాకా వాళ్ళని పిలవలా. ఓకే అన్న, అప్పుడు దాకా వాళ్ళని క్రైస్తవులని పిలవాల. వాళ్ళని అవమానకరంగా లేకపోతే అవమానిస్తూ చెప్పినటువంటి మాట, వీళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారని అవమానిస్తూ వాళ్ళని పలికినటువంటి మాట ఏంటంటే క్రైస్తవులు అని. ఎక్కడ? అంతియోకులో. సో ఇది బైబిల్ ఆధారితంగా చెప్పబడినటువంటి మాట. ఇది నేను సొంత మాటలు అయితే చెప్పడం లేదు, బైబిల్ ఆధారితంగా ఇవ్వబడినటువంటి మాట క్రైస్తవులు. అది ఏంటి? గొప్ప పేరు కాదు, అవమానకరమైనటువంటి పేరు, అది క్రైస్తవులు అని. సో వాళ్ళని అవమానిస్తూ అక్కడ ఇవ్వబడినటువంటి మాట అంతియోకులో ఇవ్వబడింది. మీరు కానీ హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే 323 BCలో అప్పట్లో జరిగినటువంటి ప్రస్తావన ఇది. సో ఆ కాలంలో జరిగినటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారిగా అపోస్తలుల కార్యంలో ఇక్కడ రాయబడినట్టు 11:26లో వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడిరి. అంటే ఫస్ట్ టైం అక్కడ పిలిచారనమాట. వీళ్ళు క్రిస్టియన్స్. అది ఏంటంటే అవమానకరమైనటువంటి పేరు, గొప్పతనంగా ఇచ్చినటువంటి పేరు కాదు. అయితే ఈ జనంలో ఈ రోజులో మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనం క్రిస్టియన్స్ అని చెప్పేసుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఆ రోజు ప్రకారం కానీ గమనించి చూసుకో, అది వారిని అవమానిస్తూ చెప్పబడినటువంటి మాట. ఎందుకు అవమానకరం అంటే, చాలామంది ఆ రోజుల్లో క్రీస్తుని వెంబడిస్తున్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. అందుకనే అపోస్తలులు ఇంటికెళ్ళి వారి ఇళ్ళకెళ్ళి వారికి వాక్యం బోధిస్తున్నారు. ఓకేనా? సమాజముగా వారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కలుసుకుంటూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. బహిరంగంగా వారు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, రహస్యంగా వెంబడిస్తున్నటువంటి కాలం అన్నమాట. ఓకేనా? మీకు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నేను జ్ఞాపకం చేయమంటే, పేతురు గారు కూడా బొంగుతారు కదా 3 సార్లు. అవును, క్రీస్తుని సిలువకు అప్పగించట. ఆ క్రమం నుంచి చాలా కాలం వరకు క్రీస్తుని బహిరంగంగా ఎవరు చెప్పడానికి ఇష్టపడలేదు.
సో అప్పుడు అలా బోధిస్తున్న కాలంలో వారు తెలిసినప్పుడు వారిని అవమానకరంగా వీళ్ళు క్రైస్తవులు వాళ్ళే ఆయన వెంబడిస్తున్నటువంటి వారు అని అంటూ అప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి వారికి క్రైస్తవులు అని వాళ్ళని ఎక్కిరిస్తూ పిలిచినటువంటి మాట క్రైస్తవులు. కరెక్ట్ అన్న. విశ్వాసి గురించి లేదా విశ్వాసుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే, సో ఈ విశ్వాసులు లేకపోతే విశ్వాసుల గురించి మనం ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే దేవుడు అడుగుతున్నటువంటిది అయితే విశ్వాసుల గురించి కాదు. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్ మేడ్ ఆర్ పాస్టర్స్ మేడ్ థింగ్. వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే విశ్వాసుల్ని ఏం చేసుకున్నారంటే వారు జీవించడానికి లేకపోతే వాళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి వారిని వారు సిద్ధపరచుకున్నారు. అంటే నేను ఈ మాట చెప్పాను అనుకో, నువ్వు హర్ట్ అవుతావు కనుక నేను నీకు నొప్పించకుండా నీకు ఇష్టమయ్యేలాగా మాట్లాడే పద్ధతిని వాళ్ళని విశ్వాసులుగా తయారు చేసుకున్నారు, తమకు తాముగా నియమించుకున్నారు. వారికి అనుకూల పద్ధతిలో మాట్లాడుతూ వారికి ఇష్టమైన వారుగా తయారు చేసుకున్నారు, వాళ్ళని విశ్వాసులు అంటారు. శిష్యులను గురించిన అభిప్రాయం ఏంటి, లేదా శిష్యులు అంటే ఎవరు? యాక్చువల్లీ దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వారిని శిష్యులుగా సిద్ధపరచండి అని అంటున్నాడు. ఇది మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం 19వ వచనంలో. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వారిని శిష్యులుగా సిద్ధపరచండి అని. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే దీన్ని ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అని కూడా అంటారు ఈ వర్డ్ని. ఓకే, ఈ రెఫరెన్స్ని గ్రేట్ కమిషన్ అంటారు. అంటే సార్వత్రిక సంఘానికి లేకపోతే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి చేసే వారందరికీ ఇవ్వబడినటువంటి బాధ్యత గ్రేట్ కమిషన్ అంటారు. సో ఈ గ్రేట్ కమిషన్ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ డిసైపుల్స్, నాట్ ద బిలీవర్స్. సో ఈ యొక్క శిష్యుడు అనేటువంటి మాట ఏంటంటే క్రమబద్ధతిగా లేకపోతే ఒక మర్యాద చొప్పున క్రమము చొప్పున దేవుని పాదాలు ఎదుట అన్నీ నేర్చుకునేటువంటి వ్యక్తి తను శిష్యుడు అనబడతాడు. నా ఆజ్ఞలు గైకున్నవారు నన్ను ప్రేమిస్తారు. ఓకేనా, ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు. అంటే శిష్యుడు అనేటువంటి వ్యక్తి ఆయన ప్రేమిస్తారు కనుక ఆయన ఆజ్ఞలను గైకుంటారు. ఓకే, వీరు ఆయన మాట చొప్పున సిద్ధపడేవాటి వారు. ఓకేనా. శిష్యులను మనం ఏ నామంలో తయారు చేయాలి? ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో కానీ సార్వత్రిక సంఘంలో కానీ అనేక మంది శిష్యులను యేసు ప్రభునామంలో సిద్ధపరచట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో మనం కానీ గమనించి చూసినట్లయితే యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని తయారు చేశారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మరొక ఆలోచన కూడా ఏంటంటే ఈ 12 మంది శిష్యులు ఓకేనా, వీళ్ళే అపోస్తులు, ఇంకెవరు అపోస్తులు అనేటువంటి వారు లేరు. లేకపోతే ఆయన ఇచ్చినటువంటి బాధ్యత వీళ్ళే అపోస్తులు, ఇంకెవరూ లేరు అన్నారు. దీన్ని మనం కొనసాగింపుగా చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి మాట గురించి ఇందాక మనం ప్రస్తావించినట్లుగా ఈ 12 మంది శిష్యులు కాకుండా ఇంకో వ్యక్తిగా మనం చూసుకోగలిగితే బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కువ శాతం పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి పౌలు గారు. అవును, మనం బుక్ పైన ఆరంభంలో మనం ఏం చూస్తామంటే అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక అనేది మనం చదవగలుగుతాం. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, కానీ అపోస్తులుడైనటువంటి పౌలు గారు అని రాయబడింది. సార్వత్రిక సంఘంలో జ్ఞానము చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే ఆయన ఈ క్రమాన్ని ఇస్తూ ఆయన కొంతమందిని అపోస్తులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను, కొంతమంది కాపర్లుగాను, ఆ తర్వాత స్వార్థికులుగాను అలాగున ఆయన క్రమపద్ధతిలో వాళ్ళని పెట్టడం జరిగింది. ఓకేనా, దాంట్లో వచ్చే మొదటి కోణమే లేకపోతే మొదటి విభాగమే అపోస్తులు. అయితే ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే అపోస్తుల కార్యంలో మీరు కానీ గమనిస్తే వారు నేర్చుకున్నటువంటి ఇది ఏదైతే ఉందో అనగా క్రీస్తు పాదాలు ఎదుట స్వయంగా చూసి వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న విధి విధాన జీవిత శైలి తర్వాతి తరం వారికి నేర్పిస్తున్నారు. వీరు ఎవరు అంటే వాక్య ఆధారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు. గ్రేట్ అన్న. ఓకేనా, వీరు ఏం చేస్తున్నారంటే ఎవరైనా అపోస్తులు లేకపోతే సేవకులు బోధిస్తున్నట్టు ఆ కాలంలో బోధిస్తే వాళ్ళు వాక్యాధారితంగా ఉందా లేదని వెతికి చూసుకొని దాన్ని సరిపోల్చుకునేటువంటి వారు. మనం ఎక్కడ చూడగలుగుతాం? అపోస్తుల కార్యంలో చూడగలుగుతాం, బెరియా సంఘం వారు. వీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాక్యాన్ని ఇలా రెండు పక్కన పెట్టుకుని వీళ్ళు చెప్తున్నటువంటి బోధ వాక్యాధారంగా ఉందా లేదని చూసుకొని సరిచూసుకుంటున్నటువంటి వారు. ఓకే,
అంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే బైబిల్ మాకు ఫైనల్. ఓకేనా? బైబిల్లో ఉన్నటువంటి మాట మాకు ఫైనల్. అంటే అది ఆజ్ఞ, ఆ ఆజ్ఞ నేను ఫాలో అవుతున్నాను ఒక శిష్యుడిగా. ఇది బాధ్యత. విశ్వాసి గురించి మనం ఇంకొక మాటగా చెప్పుకోవచ్చు. విశ్వాసికి మీరు ఈ ప్రశ్న మీరు అడగపోయినా కూడా మనము దీని కానీ ఇట్లా ఆలోచించినట్లయితే, విశ్వాసికి లేకపోతే శిష్యుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కానీ మనం కానీ ఆలోచించినట్లయితే, వాక్య ఆధారితమైనటువంటి మాట ఒకవేళ నేను మాట్లాడలేకపోతే ఒక సేవకుడిగా, నీవు దేవుని విశ్వాసివైతే నీవు దాన్ని నార్మల్గా ఫాలో అయ్యి వెళ్ళిపోతావు. అదే నీవు దేవుని శిష్యుడు అయితే సింగిల్గా వచ్చి సపరేట్గా వచ్చి అన్న ఇది వాక్యాధారితమైనటువంటి మాట కాదనుకుంటానన్నా మీరు నన్ను అడగగలుగుతారు. ఓకేనా? ఎందుకంటే మీరు శిష్యుడు, మీరు దేవుని ఆజ్ఞ మీరు ఫాలో అవుతున్నారు. ఆ ఫాలో అయిన మాటని ఒకవేళ నా నోట్లో నుంచి తప్పుదంగా వస్తే మీరు నన్ను వచ్చి అడగగలుగుతున్నారు. ఎవరు? శిష్యుడు కనుక, మీకు వాక్య లోతు తెలుసు కనుక. అది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో చాలామంది, అంటే మనం ఆదిమ సంఘంలో చూసినట్లయితే ఆ రోజుల్లో క్రీస్తు కొరకు శిష్యులను తయారు చేశారు. ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో చాలామంది సోకాల్డ్ పాస్టర్స్ కావచ్చు, ఈ పెద్ద పెద్ద సంఘాలు కలిగిన వారు క్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తున్నారా లేదా వారికి శిష్యులుగా తయారు చేసుకుంటున్నారా? ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఏంటంటే క్రీస్తుకు శిష్యులుగా సిద్ధపరిచేదానికన్నా కూడా వారికి శిష్యులుగా సిద్ధపరచుకుంటున్నారు అన్న. మనం కానీ గమనిస్తే నాకు నచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే, చాలామంది సేవకులు, పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద సేవకుల దగ్గర అసిస్టెంట్ పాస్టర్లు ఉంటారు. అన్న సారీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ పెద్ద చిన్న అని సేవకుల్లో తేడా ఉందా? అంటే సేవకుడికి కాలింగ్ ఒకటే కానీ పెద్ద చిన్న అని తారతమ్య భేదాలు ఉన్నాయా? అదే నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అన్న. దేవుని దృష్టిలో ఉన్నటువంటి స్థాయి 5 స్థాయిలు అన్న. దాంట్లో మొదటిది అపోస్తులు, ప్రవక్తలు, ఆ తర్వాత కాపర్లు, ఆ తర్వాత సువార్థికులు, ఆ తర్వాత బోధకులు అంటే టీచర్స్ అని. సో ఈ 5 క్రమాలే ఉన్నాయి. కాలింగ్లో కల్లా పెద్ద కాలింగ్ అని చెప్పాలి అని అంటే అది అపోస్తుల కాలింగే వస్తుంది, అపోస్తుల పిలిపే వస్తుంది. కానీ నేను ఈ లోకపరంగా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. పెద్ద పాస్టర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద సంఘం కలిగి ఉన్న వారు అయి ఉండొచ్చు. ఇలాంటి క్రమం అనమాట. సమాజం దృష్టిలో వాళ్ళే పెద్ద పాస్టర్లు ఈ రోజుల్లో. కనుక వారి ఆలోచన విధానం ప్రకారము వారి కింద ఒక 4 అసిస్టెంట్ పాస్టర్లో ఉన్నట్లయితే వాళ్ళు అరే అది తీసుకురా, అరే ఇది తీసుకురా, అరే ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నాన్న అదేమ్మా ఇజేమ్మా అని ఉంటారు. సో వీళ్ళు అయ్యా అంటూ ఆయన దగ్గర చేయడం జరుగుతుంది. అలా వారికి పని చేయడానికి శిష్యులుగా ఏర్పరచుకుంటున్నారు. ఇటువంటి 6 దగ్గర లేకపోతే అలాంటి పెద్ద సేవకుడి దగ్గర చేస్తున్నటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మా అయ్యగారు కనుక లేకపోతే మా గురువు గారు కనుక ఆయన చెప్పిన ప్రతిదీ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కానీ నాకు నచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, మన స్వప్రయోజనాలకు సేవకుడిని మన కింద వాడుకోకూడదు అన్న. ఓకే, సార్వత్రిక సంఘంలో ఈరోజు ప్రజెంట్ జరుగుతున్నటువంటి, అంటే నేను నా కళ్ళతో చూస్తున్నటువంటిది, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ బైబిల్ కాలంలో ఉన్నటువంటి ఆధారితమైన మాట చెప్పమంటే నేను ఒక మాట చెప్పగలను. చెప్పండి. మీరు కానీ పౌలుని కానీ చూస్తే, పౌలు తనతో ఉన్నటువంటి వారు, తన కింద ఉన్నటువంటి వారు తిమోతి గారికి సంఘాన్ని బాధ్యతలు ఇచ్చేసిపోయాడు. ఓకేనా, దాని గురించి చెప్పిపోయాడు. పాత నిబంధన కాలంలో కానీ మనం కానీ చూడగలిగితే ఏలియా ఎలీషాకి ఆయన బాధ్యతలు ఇచ్చిపోయినట్టు జరుగుతుంది, చూడగలుగుతాం. అంటే ఇది శిష్యుల్ని సిద్ధపరచడం, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు సిద్ధపరిచి వాళ్ళ బాధ్యతను ఇంకొకరికి ఇచ్చి వెళ్ళడం చూస్తాం. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో మనం ఏం చూస్తున్నాం అంటే, అరే అక్కడికి వెళ్ళి అది తీసుకురా, ఇక్కడికి వెళ్ళి ఇది చెప్పు, ఇలా చేయని ఇలా చూడగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ అన్న. ఓకేనా. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కానీ సంఘంలో కానీ లేదా సంఘం వెలుపల కానీ మనం చూసినట్లయితే అనేక మంది ఈ ప్రాఫెసీని నమ్ముకొని చాలామంది ప్రవక్తలు బయలుదేరారు. అయితే ఈ ప్రవక్తల విషయంలో అసలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వారు చెప్పినవి నెరవేరాయి. ఈ అంత్య దినాల్లో ప్రవక్తలు చూస్తే వారు బ్రతకడానికో వాట్ ఎవర్ ఇట్ మే బి చాలామంది ఆ ప్రవక్త పేరు అడ్డం పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే నిజమైన ప్రవక్త ఏంటి, లేదా అసలు ప్రవచనం అంటే ఏంటి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం మీ నుంచి. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు పాస్టర్ గారు. అసలు ప్రొఫెసీ అంటే ఏంటి? మొట్టమొదటిగా వాట్ ఈస్ ప్రొఫెసీ అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత
ప్రాఫిట్కి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి అనేది మనం చూడగలుగుతాం. ఓకేనా, అసలు ప్రాఫెసీ అంటే ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న, నేను 2 కోణాలు చెప్తాను. ఒకటి వాక్యాధారితమైన కోణము, రెండవది సార్వత్రిక సంఘంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏదో చెప్తాను. ఓకేనా, మొదట బయట ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఇప్పుడు బయట ఏం చెప్తున్నారంటే మైక్ పట్టుకొని ఐ సీ దట్ దెర్ ఇస్ అ డోర్ ఫర్ యూ, ఐ సీ దట్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ, ఐ సీ దట్ సంబడి ఈజ్ కమింగ్, ఐ సీ దట్ యువర్ వూమ్ ఈజ్ ఓపెన్. ఇది చెప్తున్నారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మాట ఇలా చెప్పడం జరుగుతుంది. కానీ వాక్య ఆధారితమైనటువంటి ప్రొఫెసీ అంటే ఇది కాదు. అసలు ప్రొఫెసీ అంటే ఏంది అంటే, ప్రొఫెసీ అంటే వాక్యముతో కూడినటువంటి మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని వాక్య ఆధారితంగా ఉంటుంది. లేకపోతే దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది. అంటే వాక్యంతో కూడినటువంటి మాట అది వారిని సిద్ధపరుస్తుంది, వారిని గద్దిస్తుంది, వారి జీవితాలకు అది వెలుగునిస్తుంది. వాక్య ఆధారితంగా ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇలా మనం చెప్పగలుగుతాం వాక్యానుసారంగా. అయితే ఈ ప్రొఫెసీ మన జీవితంలో ఎలా జరుగుతుంది? వాక్యం చెప్పబడింది, అది మన జీవితంలో ఎలా ఫలిస్తుంది, ఇది మన జీవితంలో ఎలా ఫలిస్తుంది. నేను బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఈ వాక్యాన్ని లేకపోతే ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాట నీకు ఇవ్వబడినప్పుడు ఆ మాటను నువ్వు స్వీకరించావనుకోండి, అది నీ జీవితంలో జరుగుతుంది. ఒకవేళ ఆ మాటను నువ్వు తీసుకోలేదనుకో, అది జరగదు. ఓకేనా, మీరు బైబిల్లో ఆ ప్రొఫెసీస్ జరగని కూడా ఉన్నాయి. ఓకేనా, నేను గతంలో నేను కొన్ని దగ్గర ప్రసంగాలు చేస్తూ కూడా చెప్పడం జరిగింది. అయితే యోనా గ్రంథం కానీ మీరు కానీ చూస్తే, యోనా గ్రంథంలో ఆయన దాన్ని పాడు చేయాలని చూసినప్పుడు ఈయన అక్కడ కూర్చొని ఆ బీర చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా పాడు చేస్తావు నేను చూస్తానని. అది జరగలే. ఓకేనా, అంటే మనము కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని ఇచ్చినప్పుడు అవి మనకు జరగవు. అది గద్దించడానికి అయి ఉంటుంది. ప్రొఫెసీ అనేది హెచ్చరించడానికి, ప్రొఫెసీ అనేది నిలబెట్టడానికి, ప్రొఫెసీ అనేది మనం బాగు చేయడానికి, ఇలాగుంటుంది ప్రొఫెసీ అనే మాట. కానీ ఈ రోజు సమాజంలో జరుగుతుంది ఈ కాదు. నీకు గర్భం తెరవబడుతుంది, నీకు హీల్ అయిపోతావు, నీకు కడుపులు తెరవబడతాయి, లేకపోతే నీకు నీ అట్టుపొంట తినగా నీకు ఇది జరుగుతుంది, మీ అప్పులు తీరిపోతాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఇది ప్రొఫెసీ కాదు. ఓకేనా, ఇది గారడి సీమోను విద్యలతో కూడినటువంటి ప్రక్రియ. బైబిల్ ఆధారితమైనటువంటి ప్రొఫెసీ ఏంటి అంటే, ఇట్ కమ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ కమ్స్ విత్ ద విజన్, ఇట్స్ కమ్స్ విత్ ద ఫ్యూచర్, ఇట్స్ కమ్స్ విత్ గవర్నెన్స్. ఓకేనా, అది గొప్ప విషయం. అది రెఫరెన్స్ తో కూడినటువంటి విషయం. నిన్ను భయపెడుతుంది, నిన్ను బాధ్యతలోకి నడిపిస్తుంది, నిన్ను సరిచేస్తుంది. అది ప్రొఫెటిక్ వర్డ్. ఓకే, ఈ రోజు సమాజంలో జరుగుతుంది ఇది కాదు. చెప్పినట్టుగా గారడి సీమోను విద్యలు ఇవన్నీ. ఓకేనా, ఆధ్యాత్మిక జీవితానికి మించి శారీరక అవసరతల మీదే ఫోకస్ పెట్టినారు, ఎక్కువ ఫోకస్ చేసి ప్రజెంట్ జనరేషన్లో ప్రొఫెసీ గురించి మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రొఫెటిక్గా చెయ్యాలంటే ప్రాఫిట్స్గా పిలువబడుతున్నటువంటి వారు, లేకపోతే ఆ పిలుపులో ఉన్నటువంటి వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము బాధ్యతగా చేస్తున్నామా లేదా అనేది వాళ్ళు చూడగలగాలి. వారి స్వలాభం కన్నా కూడా సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించాలి. అపొస్తలుల కార్యాలలో మీరు కానీ చూస్తే పూతోను దెయ్యం పట్టినటువంటి ఒక పాప గురించి మనం చూడగలుగుతాం. అయితే పౌలు శీలలు ఆ పాపకి ఆ దెయ్యం పట్టినటువంటి ఆ పాపని ఎందుకు విడుదల చేశారంటే, మీరు కానీ గమనిస్తే ఆ అధ్యాయంలో సుమారుగా 2-3 దినాలు ఆమె చెప్తూ ఉంటుంది. ఆ పాప సోది చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే అది చూసి వీరికి పేరు వస్తుంది, వీరు నిజముగా దైవజనులు అని చెప్తుంది. అలా చెప్తుంటే ఆయన వెనకాల పడుతున్నారు వీళ్ళు. అందుకని ఆ పాపకి దెయ్యం వదిలించారు వాళ్ళు. మీరు అధ్యాయం చదివితే మీకు అదే అర్థం అవుతుంది. కనుక ఈ రోజులో నేమ్ ఫేమ్ సంపాదించుకోవడానికి పాకులాడుతున్నటువంటి ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ ప్రొఫెట్స్ అని చెప్పబడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఆఫ్టర్ ద నేమ్. వారు పేరు సంపాదించుకునే క్రమంలో ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పాప ఏం చేస్తుందంటే తన యజమానికి డబ్బు తెచ్చి పెడుతుంది, సంపాదిస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రొఫెసీని అడ్డు పెట్టుకుని వీరు పేరు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే వీరందరూ పుత్తూరు దయ్యపు వారసులు అంటారా? ఖచ్చితంగా అనొచ్చు. వాక్య ఆధారితంగా నువ్వు ఏది చెయ్యకపోయినా కూడా నువ్వు నీ స్వలాభం కోసం లేకపోతే నీ ఆర్జన కోసం నువ్వు చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, గాడి సిమోన్ చేస్తున్నటువంటి విద్య అదే. కనుక ఈ రోజు అలాంటిది వాడబడుతుంది. కనుక వాళ్ళు ఏం చేశారు, పౌలు శీలలు ఆ దయ్యాన్ని వదలగొట్టడం జరిగింది. ఈ రోజు
దెయ్యం వదలగొట్టాలని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నేను నా 11 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఎన్నో మార్లు దెయ్యాలు వదలగొట్టడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళి నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, ఇవన్నీ నేను అడగలేదు. నేను ఎప్పుడు అడగలేదు. వాక్యాధారితంగా అట్లాగా ఏం మనకు కనిపించదు. ఇది ఎందుకు చేస్తామంటే పక్కన ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని ఇలా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలా రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నేమ్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు చెప్పు అని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉంటారు. అవసరం లేదు. బైబిల్ ఆధారితంగా మనం కానీ చూసినట్టయితే అతను సంఖ్యలతో పట్టబడి ఉన్నాడని చూసినప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయింది. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయలేదు దేవుడు, అక్కడ యేసుప్రభు వారు. ఓకేనా? కనుక నువ్వు చేసేది దేవుని మహిమార్థమై ఉండాలి. నీ మహిమార్థం కోసమో, లేకపోతే నీ ఘనత కోసమో, లేకపోతే ఆర్జన కోసం, ధనార్జన కోసమో ఉండకూడదు. ఓకేనా? ఓకే. సో కనుక ఇలాగ ప్రాఫెసీస్ని ఈరోజు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో చెప్పబడినట్లుగా నువ్వు ఏది చేసినను అది దేవుని మహిమార్థమై ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి ఘనత తెచ్చేలాగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రొఫెట్స్ అనబడుతున్నటువంటి వారు తమ కొరకు తాము, తమ ఆర్జన కొరకు తమ కొరకు తాము సిద్ధపరచుకుంటున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట ఇవన్నీ. అలా నడుస్తుంది. అయితే దీని పట్ల అవగాహన కలిగి ఎలా ఉండాలి? సంఘానికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇలాంటి వారి విషయంలో? ఇలాంటి వారి విషయంలో నేనైతే ఏం చెప్తానంటే బైబిల్ ఆధారితంగా నేను ఒక మాట చెప్పగలుగుతాను. మీరు ఏ సేవకుడినైనా చూడండి, ఏ సేవకుడినైనా చూడండి, ఆయన దగ్గర 2 గుణాలు చూడండి. ఓకేనా? 2 గుణాలు ఏంటి? ఆ 2 గుణాలు అంటే మొట్టమొదటిది అతని వరాన్ని అతని ఫలాన్ని సమానంగా ఇలా క్యాలిక్యులేట్ చేసి చూడండి. అతను ఫలము తగినట్లు వరము పనిచేస్తుందా లేదా చూడండి. వరం మాత్రమే పనిచేసి అతని దగ్గర ఫలం పనిచేయట్లేదు అనుకోండి, అతను దేవునికి ఇష్టంగా లేడు. రెండవది, ఇప్పుడు ఈ వ్యక్తి వాక్యాధారితంగా జీవిస్తున్నాడా, లేకపోతే బయట బాహ్య సమాజానికి కనిపించడానికి మాత్రమే తను చేస్తున్నాడా అనేది చూడండి. అంటే బయట కొంతమంది ఎగ్జిబిట్ చేస్తారు, బయట వారు గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఇలా అని ఎగ్జిబిట్ చేస్తారు. కానీ నిజ జీవితంలో ఆ వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి అదే మాటను ఫాలో అవుతున్నాడా, దాన్ని ఆచరిస్తున్నాడా అనేది మనం చూడాలి. ఈ 2 కోణాలు కానీ మీరు చూడగలిగితే మీరు వారు సత్యం చెప్తున్నారా, వాక్య ఆధారితమైన మాట చెప్తున్నారా, లేకపోతే దేవునికి లోబడి సేవ చేస్తున్నారా మనకు అర్థమైపోతుంది. అలా చూసినప్పుడు అతను చెప్పేది వాక్యాధారిత మాట అయిన మాట అయితే ఖచ్చితంగా 100% జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది ప్రవక్తలను పిలువబడినారన్న. ఆనాటి కాలపు ప్రవక్తలకు ఈనాటి కాలపు ప్రవక్తలకు గల తేడా మీ మాటలో? ఆనాటి ప్రవక్తలకు ఇప్పుడున్నటువంటి ప్రవక్తలకు వ్యత్యాసం చెప్పాలంటే వారు చేస్తున్నటువంటి సేవ అనగా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి సేవకులు దేవునికి లోబడి చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్నటువంటి సేవకులు దేవుడికి లోబడుతున్నాం అని చెప్తూ నటిస్తున్నారు. సింపుల్ 1 వర్డ్లో చెప్పాలంటే అలా సేవ చేస్తున్నారు. అన్న, ప్రాఫెసీ ఒక వ్యక్తికి బయలుపరచబడుతుంది. అయితే ఆ ప్రాఫెసీ ఆల్టర్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రాఫెసీస్ కెన్ బి ఆల్టర్డ్. ఓకే. ఎలాగంటే ఉదాహరణకు ఇందాక నేను చెప్పినట్లుగా యోనా గ్రంథం గురించి చెప్పాను. అలాగే మీరు కానీ జకరియా గ్రంథం కానీ చూసినట్లయితే జకరియా గ్రంథంలో ఆ పుస్తకం మొత్తంలో ఆయన ఏమంటాడంటే, ఇఫ్ యూ టర్న్ అవుట్ టు మీ ఐల్ ఫర్గివ్ యూ ఆర్ ఎల్స్ ఐ విల్ వైప్ అవుట్ అని ఉంటుంది. మీరు నా తట్టు తిరగకపోతే నేను మిమ్మల్ని హతం చేస్తాను అన్నట్టు ఉంటుంది. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఓకేనా? వారు ఆయన తట్టు తిరిగిన ఎడల వారిని ఆయన విడిచిపెడతాడు. కనుక ఆ గ్రంథం మొత్తం కానీ మీరు పరిశీలిస్తే ఆయన రెమినెంట్స్ని కూడా నేను క్లీన్ చేస్తాను అంటాడు. అంటే ఏంది? శేషించినటువంటి వారు, అంటే నాశనం చేయబడగా మిగిలిపోయిన వాళ్ళని రెమినెంట్స్ అంటారు. ఈ రెమినెంట్స్ని కూడా నేను క్లీన్ చేస్తాను అంటాడు. అంటే వారిని మొత్తం వైప్అవుట్ చేస్తాను అంటున్నాడు. అంటే ఒక ప్రాఫెసీ వర్డ్ని ఆయన ఆల్టర్ చేస్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం కానీ తీసుకొని స్వీకరించి దానికి లోబడితే అది మన జీవితంలో జరుగుతుంది. తను అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే అది ఆగిపోతుంది. ఓకే. సో ప్రాఫెసీస్ కెన్ బి ఆల్టర్డ్. అంటే ఏంటి? మన నిర్ణయాలను బట్టి అవి మారుతూ వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చిన్న మాటని చెప్తాను. నాకు చాలామంది ప్రాఫెసీస్ చెప్పేటువంటి సేవకులు, ప్రాఫెట్స్గా ఉన్నటువంటి వారు నాకు తెలుసు. నేను
కొంతమంది నిజమైనటువంటి ప్రాఫిట్స్ని కూడా కలిసి ఉన్నాను. ప్రవక్తలు మన 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 ఇండియా ప్రాంతంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, నిజమైనటువంటి ప్రాఫిట్స్ని నేను కలిసి ఉన్నాను. వారి జీవిత విధానము, ప్రాఫిట్స్ వాళ్ళు చెప్పినట్టు 100% జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను స్వయంగా అనుభవించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. యాజ్ అన్ అపోస్తలుగా నేను కొన్ని చెప్పగలుగుతున్నాను. సో కాబట్టి ఈ ప్రాఫిట్స్ ఏదైతే ఇప్పుడు సమాజంలో కొంతమంది ఉదాహరణకు ఆయన ఒక మాట చెప్పాడో జరగలేదని అంటారు. ఎందుకంటే ఆ ప్రాఫిట్స్ ఆల్టర్ ఎందుకు అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాఫెసీ నీకు ఇవ్వబడినప్పుడు నువ్వు స్వీకరిస్తే జరుగుతుంది, నువ్వు దాన్ని ధిక్కరిస్తుంటే జరగదు. ఓకేనా? అంటే దాన్ని నువ్వు ఏకీభవిస్తే అది జరుగుతుంది, ఏకీభవించకపోతే అది నీకు జరగదు. అది దేవుని యొద్ద నుంచి వచ్చినా సరే. ఓకేనా? మూడవదిగా కొన్నిసార్లు మనకి మంచి జీవితం లేనప్పుడు, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నీకు లేనప్పుడు దేవుని కార్యం నీ జీవితంలో జరగదు. ఓకేనా? నిజమైన సేవకుడు నీ జీవితంలో మాట్లాడినా కూడా, అది స్వచ్ఛమైన మాట, వాక్య ఆధారితమైనటువంటి మాట ఆయన నీతో మాట్లాడినా కూడా నీవు దానికి అనుగుణంగా లేకపోతే అది నీ జీవితంలో జరగదు. దానికి తగినట్లు జీవితం జీవించకపోతే జరగదు. యోనా గ్రంథంలో మీరు అదే చూడగలుగుతారు. ఆయన ఒక ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశాడు. అవును. అలాగే జకర్యా గ్రంథంలో అదే మాట్లాడాడు. ఆయన ఒక ప్రొఫెటిక్ వర్డ్ మాట్లాడాడు. వాళ్ళు ఆల్టర్ చేసుకునే దానికి అనుగుణంగా వాళ్ళు లేరు కనుక యోనా గ్రంథంలో జరగల. అర్థవుతుందా? కనుక వాక్య ఆధారితమైనటువంటి జీవిత శైలి మన జీవితంలో ఉండాలి. కనుక సమ్టైమ్స్ ప్రాఫెసీస్ ఎందుకు కొంతమంది జీవితంలో జరగవు, అందుకనే ఇతను చెప్పింది మన జీవితంలో జరగలేదు, ఇతను అబద్ధ ప్రవక్త అంటారు. కానీ తమను తాము ఎవరు పరిశీలించుకోరు, పరిశోధించుకోరు. వారిలో లోపాన్ని, ఇప్పుడు ఉదాహరణకు మీరు నా లోపాన్ని చెప్పారనుకోండి, కొన్నిసార్లు నేను స్వీకరించలేను. అవును. కనుక నేను మీకు చెప్పాననుకోండి, మీరు స్వీకరించలేరు. కానీ దేవుని బిడ్డ ఎవరైతే ఉన్నాడో, శిష్యుడు ఎవరైతే ఉన్నారో, మీకు చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తారు, సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఓకేనా? సో ప్రాఫెసీస్ కెన్ బి ఆల్టర్డ్ అంటారు. ఓకేనా? ఇంతవరకు మనం సంభాషించిన వాటిలో క్రైస్తవులు, విశ్వాసులు, తర్వాత శిష్యులు, ఈ ముగ్గురు కూడా సార్వత్రిక సంఘంలో నేడున్నారు. అయితే ఫైనల్గా మీరిచ్చే కన్క్లూజన్ ఏంటి? వీళ్ళకి మీరిచ్చే బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సో నేను దైవికంగా ఆలోచించి, లేకపోతే వాక్యానుసారమైనటువంటి కోణాన్ని నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, పేరుకి మీరు క్రైస్తవులని గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటే అది క్రైస్తవులు అయిపోరు. క్రైస్తవులు అనే మాటకు అర్థం ఏంటంటే, బయట బైబిల్గా ఆధారితంగా అయితే మనకు ఆ మాట అవమానకరంగా ఇవ్వబడింది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను దాని కొరకు. ఈయన వడ్రంగి కుమారుడు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు కాడా అని ఆయన ఎక్కిరిస్తూ మాట్లాడతారు. అవును. వడ్లవాని కుమారుడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పి అడుగుతారు. ఓకేనా? ఈయన నజరేతు వాడు కాదా అని అడుగుతారు. అలాగే వీళ్ళు క్రైస్తవులు కారా అని అంత్యోకులు ఇవ్వబడినటువంటి పేరు క్రైస్తవులు. మీరు రీసెంట్గా నేను ఒక గొప్ప సంఘానికి, పెద్ద సంఘానికి వెళ్ళాను. ఆ పెద్ద సంఘానికి వెళ్ళాను అంటే నంబర్ వైజ్ గా పెద్ద సంఘం అనమాట. ఈ ప్రాంతంలోనే పెద్ద సంఘం. ఆ పెద్ద సంఘంలో బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. ఆ బాప్తిసాలు ఇస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నప్పుడు నేను చూసినటువంటి వాళ్ళ వీడియోలో, నేను చూసినటువంటి, అంటే బాప్తిసానికి ముందు వాళ్ళ వీడియో ప్రజెంట్ చేస్తే ఆ వీడియో నేను చూస్తే ఆ వీడియోలో ఉంది, నేను బై బర్త్ నేను క్రిస్టియన్ని అని చెప్పి ఆయన ఆ మాట చెప్తున్నాడు. ఆయన బాప్తిసం తీసుకుంటుంది సుమారు 52 సంవత్సరాలకి. నాకు హాస్యాస్పదంగా అనిపించింది. క్రైస్తవుడు అంటే నువ్వు చిన్నతనంలో దేవుడిని ఎరిగినటువంటి వాడు, కానీ నువ్వు మారడానికి ఎంత సమయం తీసుకున్నావు? మరి 52 సంవత్సరాలు తను ఇంకా రక్షించబడలేదు. ఇంకొక వ్యక్తి అయితే ఆయన 42 సంవత్సరాలు. నేను సొంత మాటలు చెప్పట్లేదు, ఆయన వీడియోలో చెప్పినటువంటి మాటని. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఈరోజు బోర్న్ అగైన్ ఫ్యామిలీలో ఉంటే బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు? ఆ కాలం వరకు ఆయన బాప్తిసం తీసుకోకుండా ఉన్నాడంటే వారి జీవిత విధానం, అంటే పేరుకు చెప్పుకుంటున్నారు క్రైస్తవులు అని, కానీ క్రీస్తు ఆధారితమైనటువంటి జీవితాలు లేవు. మీరు అడిగిన కంక్లూజన్కి నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నా అంటే, క్రైస్తవుడు అంటే క్రిస్టియన్ ఫ్యామిలీని చెప్పుకోవడం కాదు. ఓకేనా? క్రైస్తవుడు అంటే విశ్వాసం చెప్పుకోవడం కాదు. క్రైస్తవుడు అంటే శిష్యుడిగా ఉండవలసినటువంటి మాట. నీవు క్రీస్తుని గమ్యంగా పెట్టుకొని, క్రీస్తు యొక్క గుణగణాలు నీ జీవితంలో కలిగి, దేవుని వాక్యాన్ని పాటిస్తూ, ఓకేనా, ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు అన్న మాట ప్రకారం వాక్యాధారితమైన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు శిష్యుడిగా పిలువబడతాడు. అందుకనే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. కనుక నీ జీవితం ద్వారా నీవు ఒక శిష్యుడిగా మారి దేవునికి మహిమార్థం జీవిస్తే అది చాలా గొప్ప విషయం. కనుక నా పర్సనల్ ఒపీనియన్ అండ్ బిబ్లికల్ ఒపీనియన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సేవకులు శిష్యుల్ని సిద్ధపరిచి శిష్యుల్ని దేవుని మహిమార్థం ఈ లోకానికి ప్రజెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్ అన్న. ఇంతవరకు మీరు
చెప్పినటువంటి చక్కని విషయాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రాబో దినాల్లో మరి అనేక మందిని శిష్యులుగా తయారు చేయట్లో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీ చక్కని సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా వందనాలు.